కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. రేవంత్ సర్కారు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నుంచి పంట పొలాలకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నీళ్లు విడుదల చేయకుంటే ఆగస్టు 2న మెదక్, నల్గొండ జిల్లా రైతులతో కలిసి రాజీవ్ తూఫాన్ జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. కొండపోచమ్మ సాగర్ నిర్మాణానికి రైతాంగం పొలాలిచ్చి త్యాగాలు చేసినటువంటి జిల్లా సిద్దిపేట జిల్లా. ఇలా మల్లన్న సాగర్లో ఉన్నటువంటి నీరు వదలకపోవడం వల్ల కూడవెల్లి రివర్ కింద ఉన్నటువంటి అప్పర్ మానేరు వరకు దాదాపుగా 100 కిలోమీటర్లు 42 చెక్ డ్యాములు నిర్మాణంలో అయి పూర్తిగా ఉన్నాయి. కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తే ఈ పాటికే నాట్లు వేసుకొని రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికీ అటు మల్లన్న సాగర్ కింద నాలుగు వేసుకొని ముగ్గులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మల్లన్న సాగర్ కాకుండా కొండపోచమ్మ సాగర్ నుండి కూడా హల్దీ రివర్లోకి నీళ్లు వదిలిపెడితే నిజాం సాగర్ వరకు నీళ్ళు వెళ్తాయి. మరి అక్కడ కూడా రైతాంగం దాదాపు 100 కిలోమీటర్ల పొడుగు అటు మెదక్, నర్సాపూర్, ఇటు గజ్వేల్, తూప్రాన్ సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు వెంటనే స్పందించి అటు కూడవెల్లి రివర్ని, రామాయణపేట కెనాల్, బస్వాపూర్ కెనాల్, అదేవిధంగా తుర్కపల్లి కెనాల్, జగదేపూర్ కెనాల్, హల్దీ రివర్, కూడవెల్లి రివర్ ఇవన్నింటిలో కూడా ఇటు మల్లన్న సాగర్ నుండి అటు కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. నాలుగు వేసుకున్నారు, 2 నెలలు అయిపోయింది, టైం అయిపోతుంది. దయచేసి వెంటనే నీళ్లు వదిలిపెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నీళ్లు వదిలిపెడితే మేము ట్రాక్టర్ ఎక్కి పొలాలు దున్నుకుంటాం. నీళ్లు వదలకపోతే మా హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా, అటు నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా రాజీవ్ రహదారిని 2వ తారీఖు లేకపోతే 3వ తారీఖు నాడు వేలాది మంది రైతులతో దిగ్బంధం చేస్తాం. మీరు నీళ్లు వదిలిపెట్టకపోతే నేరుగా కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి మేమే గేట్లు ఎక్కుంటాం, నేరుగా మల్లన్న సాగర్కి వెళ్ళి మేమే గేట్లు ఎక్కుంటాం. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఈ పాటికే నాట్లు వేసుకొని పొలాలన్నీ కూడా పచ్చబడ్డాయి. ఇప్పుడు ముగ్గులకు ముఖం పెట్టినా రాని పరిస్థితి ఉంది. దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇప్పాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రైతాంగానికి అండగా ఉండాలి. రైతాంగం మీద కక్ష వద్దు. ఏదైనా ఉంటే పొలిటికల్గా ఉంటే మీరు మాట్లాడండి, కానీ దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే మాత్రం రాజీవ్ రహదారిని, అటు నేషనల్ హైవే 67 తూప్రాన్ మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి. సునీత, ముఖ్యంగా ఈరోజు మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఇక్కడ సిద్దిపేట జిల్లాలో గజ్వేల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ విధానాన్ని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఇంకా ప్రధానంగా ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జలాశయాలు ఏవైతే ఉన్నాయో అవి రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్, ఈ 3 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నీళ్లను విడుదల చేయలేదు. గతంలో దాదాపు 7-8 సంవత్సరాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన సందర్భంలో ముఖ్యంగా ఈ 3 జిల్లాలకు వరప్రదాయనిగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ఇప్పటికే ఈ ప్రాజెక్టు నుంచి అటు నిజామాబాద్ జిల్లాకు, ఇటు నల్గొండ జిల్లాకు, వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి కూడా ఇక్కడి నుంచి నీళ్లు వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటు కొండపోచమ్మ సాగర్ నుంచి, ఇటు మల్లన్న సాగర్ నుంచి, ఇటు రంగనాయక సాగర్ ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్లు అందించేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. కానీ ఈ సంవత్సరం గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పుడైతే వర్షాలు కురుస్తాయో, గోదావరిలో వరద ప్రారంభం అవుతుందో అప్పటి నుంచే ఈ పూర్తిగా ఎండాకాలంలో ఎండిపోయి ఉండేటువంటి ఈ జలాశయాలు ఏవైతే ఉన్నాయో ఈ రిజర్వాయర్ను నింపడానికి అవసరమైనటువంటి మోటార్లను ఆన్ చేసి అటు మేడిగడ్డ నుంచి, సుందుల నుంచి, అన్నారం నుంచి, ఇక్కడ లక్ష్మీ బ్యారేజ్ నుంచి కూడా నీళ్లు పంపించేటువంటి పరిస్థితి వేగవంతంగా కొనసాగింది. ఇప్పటికే ఈ జలాశయాలకు పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరి ఉండేటువంటి పరిస్థితి గత సంవత్సరం, అంతకుముందు 4-5 సంవత్సరాలు కొనసాగుతూ వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఈ జలాశయాల్లోకి నీళ్లు రాలేదు. ఫలితంగా దాదాపు 50% నీళ్లు కూడా ఇప్పటి వరకు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కేవలం
మలన సాగర్ లో కేవలం 2 నుంచి 3 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. అటు కొండపోచమ్మ సాగర్ పూర్తి నీటి సామర్థ్యం ఏదైతే సుమారు 15 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఈ కొండపోచమ్మ సాగర్ లో ఇప్పటికి 2-3 టీఎంసీల నీళ్లు కూడా లేవు. ఇక రంగనాయక సాగర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. పూర్తిగా వట్టిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అక్కడ దాదాపు 1-1.5 టీఎంసీ నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉన్నది. అయితే ఈ మూడు రిజర్వాయర్లకు నీళ్లు వస్తేనే ఇక్కడ ఉండేటువంటి అటు గజ్వేల్ నియోజకవర్గము, దుబ్బాక నియోజకవర్గంతో పాటు సిద్దిపేట ఉమ్మడి జిల్లాలోని అంటే మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాలు అటు మెదక్ కావచ్చు, నర్సాపూర్ కావచ్చు, ఆయా ప్రాంతాలకు కూడా సాగునీరు అందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి హల్దీవాగు ద్వారా కొండపోచమ్మ సాగర్ అంటే గజ్వేల్ నియోజకవర్గంలోని ఒక కాలువ నుంచి అంటే వాగు నుంచి నీళ్లు అందిస్తే అక్కడికి హల్దీవాగు ద్వారా నీళ్లు వెళ్లి నిజాం సాగర్ వరకు నీళ్లు వెళ్లేటువంటి పరిస్థితి ఉంది. తద్వారా గతంలో గత ముఖ్యమంత్రి వేసినటువంటి ప్రణాళిక ప్రకారం ఇక్కడి నుంచి దాదాపు శ్రీరామ్ సాగర్ వరకు కూడా నీళ్లు వెళ్లేందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసి ఉన్నారు. ఇప్పుడు నిజాం సాగర్ కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఇక్కడ హల్దీవాగులో నీళ్లు పోస్తే అక్కడికి నిజాం సాగర్ వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇటు మెదక్ నియోజకవర్గంలోని ఘనపూర్ ఆయకట్టుకు నీళ్లు చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా అనేక ప్రయోజనాలు కలిగినటువంటి ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఇది నెలకొని ఉన్నది. ఇటు మల్లన సాగర్ కావచ్చు, ఇటు కొండపోచమ్మ సాగర్ కావచ్చు. ఇవి దాదాపు ఒక 4-5 జిల్లాలకు ఒక వరప్రదాయం లాంటి ప్రాజెక్టులుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా నిర్వహించినటువంటి ఈ ప్రాజెక్ట్ నిర్మించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తిగా ఇప్పుడు ఎండిపోయేటువంటి స్థితిలో ఉన్నాయి. రైతులంతా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అసలు నాటు వేసుకుంటే ఈ వర్షాకాల సీజన్ లో నాటు వేసుకుంటే భవిష్యత్తు నీళ్ళు అంతా లేవన్నటువంటి ఒక పరిస్థితి నెలకొని ఉన్నది. మిగతా ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ కూడా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాలో కానీ సిద్దిపేట జిల్లాలో కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు ఇప్పటి వరకు కూడా కురవలేదు. బయట కురిసినటువంటి వర్షాల ఆధారంగా మొన్న కొత్త కూడవెల్లి వాగిలోకి నీళ్లు వచ్చినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో ఇటు సిద్దిపేట జిల్లాలో కానీ మెదక్ జిల్లాలో కానీ నీళ్లు కురవనటువంటి పరిస్థితి, ఒక కరువు పరిస్థితి ఉంది. అది భవిష్యత్తులో కురుస్తుందా లేదా అన్న విషయాలు కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నీళ్లను కనుక నింపి ఉంచుకుంటే ఇది భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఒక్కసారి కనుక ఈ 3 రిజర్వాయర్లు నింపితే ఇది మొత్తంగా వచ్చేటువంటి 1-2 సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఇది దాదాపు లక్షలాది మంది రైతుల ప్రయోజనాన్ని ప్రయోజనం నెరవేర్చేటువంటి ప్రాజెక్టులు కాబట్టి వీటిని నింపడానికి అవసరమైనటువంటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ కొనసాగుతుంది. ఇటు రైతుల నుంచి అదే డిమాండ్ కొనసాగుతుంది. ఈ రోజు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారు కూడా అదే డిమాండ్ చేశారు. ప్రధానంగా మల్లన సాగర్ ఏదైతే ఉందో మల్లన సాగర్ నింపాలి, అట్లాగే కొండపోచమ్మ సాగర్ నింపాలి, అదే విధంగా రంగనాయక సాగర్ నింపాలి. రంగనాయక సాగర్ నింపితేనే ఈ మిగతా 2 ప్రాజెక్టులు నింపడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ముందుగా రంగనాయక సాగర్ నింపాలి. అటు అంతగిరి సాగర్ కు వచ్చేటువంటి సిద్దిపేట జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి అంతగిరి సాగర్, అట్లాగే మిడ్మానేర్ ఏదైతే ఉందో సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మిడ్మానేర్ ను కూడా నింపి ఈ ఒక వరుసగా వస్తున్నటువంటి ఈ నీళ్లని ఇక్కడికి తరలించి గోదావరి జలాలను తరలించి ఇక్కడికి తీసుకువస్తేనే భవిష్యత్తులో రైతులకు ప్రయోజనంగా ఉంటుంది. అట్లాగే తాగునీటి అవసరాలు కూడా చాలా అవసరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడి నుంచే తాగునీళ్లు కూడా అన్ని జిల్లాల ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా వెళుతున్నటువంటి మంచినీళ్లు కూడా ఈ ప్రాజెక్టులకు అనుసంధానంగానే ఉంది. కాబట్టి అది నింపడం ద్వారా బహుళ ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంది. అటు తాగునీటికి ఇటు సాగునీటికి కూడా ఒక స్థిరీకరణ జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవి నింపి పెడితే రేపు భవిష్యత్తులో హైదరాబాద్ నీటి కొరత ఏర్పడ్డా కూడా ఇక్కడి నుంచి నీళ్లను తరలించుకు వెళ్ళడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇవన్నింటినీ ఒక ప్రణాళికాబద్ధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీగా ఆలోచించి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటిని నింపడానికి ముందుకు రావడం లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా చేసుకొని వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు అనే అంశాల మీద ఆలోచన చేయకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించే వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని, అందులో భాగంగానే ఈ ప్రాజెక్టు నింపకుండా పంపులు ఆన్ చేయకుండా అక్కడ మేడిగడ్డ వద్ద కానీ నందిమేడారం వద్ద కానీ ఎల్లంపల్లి వద్ద కానీ నీళ్లు తరలించేటువంటి పరిస్థితి చేయడం లేదని చెప్పి ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు. ఇది కేవలం రాజకీయాలకు సంబంధించిన అంశం కాదు, ఇది ప్రజలకు సంబంధించిన రైతులకు సంబంధించిన అంశం. కాబట్టి ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో ఆలోచించి ఇవి నీళ్లని విడుదల చేయడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ నీళ్లు కనుక విడుదల చేయకపోతే తాము
ఖచ్చితంగా ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టవలసి వస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ రంగనాయక సాగర్, ఇటు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఈ మూడును కూడా పూర్తి స్థాయిలో నింపడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగింది. ఇదే డిమాండ్ ని ప్రజలు చేస్తూ ఉన్నారు, రైతులు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి అవసరమైనటువంటి ఈ ప్రాజెక్టులను నింపడం ద్వారా మొత్తంగా ఒక 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లను స్థిరీకరించేటువంటి పంటలను స్థిరీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది చేయక తప్పని పరిస్థితి, తప్పనిసరిగా ప్రభుత్వం ఇది చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నారు సునీత. రైట్ రంగాచారి, థ్యాంక్ యూ. మల్లన్న సాగర్ నిర్మాణానికి, అటు కొండపోచమ్మ సాగర్ నిర్మాణానికి రైతాంగం పొలాలు ఇచ్చి త్యాగాలు చేసినటువంటి జిల్లా సిద్దిపేట జిల్లా. ఇలా మల్లన్న సాగర్ లో ఉన్నటువంటి నీరు వదలకపోవడం వల్ల కూడవెల్లి రివర్ కింద ఉన్నటువంటి అప్పర్ మానేరు వరకు దాదాపుగా 100 కిలోమీటర్లు 42 చెక్ డ్యాములు నిర్మాణంలో అయి పూర్తిగా ఉన్నాయి. కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. లాస్ట్ ఇయర్ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఫోన్ చేస్తే ఈ పాటికే నాట్లు వేసుకొని రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికీ అటు మల్లన్న సాగర్ కింద నారు వేసుకొని మొగులకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మల్లన్న సాగర్ కాకుండా కొండపోచమ్మ సాగర్ నుండి కూడా హల్దీ రివర్లోకి నీళ్లు వదిలిపెడితే నిజాం సాగర్ వరకు నీళ్ళు వెళ్తాయి. అక్కడ కూడా రైతాంగం దాదాపు 100 కిలోమీటర్ల పొడుగు అటు మెదక్, నర్సాపూర్, ఇటు గజ్వేల్, తూప్రాన్ సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. దయచేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు వెంటనే స్పందించి అటు కూడవెల్లి రివర్ని, రామాయణపేట కెనాల్, బస్వాపూర్ కెనాల్, అదేవిధంగా తుర్కపల్లి కెనాల్, జగదేపూర్ కెనాల్, హల్దీ రివర్, కూడవెల్లి రివర్ ఇవన్నింటిలో కూడా ఇటు మల్లన్న సాగర్ నుండి అటు కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. నారు వేసుకున్నారు, 2 నెలలు అయిపోయింది, టైం అయిపోతుంది. దయచేసి వెంటనే నీళ్లు వదిలిపెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు నీళ్లు వదిలిపెడితే మేము ట్రాక్టర్ ఎక్కి పొలాలు దున్నుకుంటాం. నీళ్లు వదలకపోతే మా హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా, అటు నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా రాజీవ్ రహదారిని 2వ తారీఖు లేకపోతే 3వ తారీఖు నాడు వేలాది మంది రైతులతో దిగ్బంధం చేస్తాం. మీరు నీళ్లు వదిలిపెట్టకపోతే నేరుగా కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి మేమే గేట్లు ఎక్కుంటాం, నేరుగా మల్లన్న సాగర్కి వెళ్ళి మేమే గేట్లు ఎక్కుంటాం. మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఈ పాటికే నాట్లు వేసుకొని పొలాలన్నీ కూడా పచ్చబడ్డాయి. ఇప్పుడు మొగులకు ముఖం పెట్టినా రాని పరిస్థితి ఉంది. దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇప్పాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి రైతాంగానికి అండగా ఉండాలి. రైతాంగం మీద కక్ష వద్దు. ఏదైనా ఉంటే పొలిటికల్గా ఉంటే మీరు మాట్లాడండి, కానీ దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే మాత్రం రాజీవ్ రహదారిని, అటు నేషనల్ హైవే 67 తూప్రాన్ మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తుంది.